సినిమా అయిన నేను మిస్టర్ బి మ్యాటర్లోకి వెళ్దాం. రామ్ చరణ్ ధ్రువ చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఈ శుక్రవారం రిలీజ్ అయింది. ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ధ్రువ బాక్స్ ఆఫీస్ దగ్గర మోడరేట్ నుంచి గుడ్ అనిపించుకునే పెర్ఫార్మెన్స్ చేసింది అని వినపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున ధ్రువ దాదాపుగా 14 కోట్ల షేర్ వసూలు చేసి ఉంటదన్నది ఒక అంచనా. నైజాం ఏరియాలో తొలి రోజున ధ్రువ 3 నుంచి 3.5 కోటి షేర్ వసూలు చేసిందన్నది సూచాయికి అందుతున్న సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ధ్రువ 7 కోట్ల పైనే షేర్ వసూలు చేసిందన్నది రిపోర్ట్. అందులో సీడెడ్ నుంచి అరౌండ్ 2 కోట్ల షేర్ వసూలైంది అని తెలుస్తుంది. ఓవరాల్ గా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి తొలి రోజున ధ్రువ మూవీకి దాదాపు 11 కోట్ల షేర్ లభించిందని తెలుస్తుంది. కర్ణాటక ఓవర్సీస్ నుంచి 3 కోట్ల షేర్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అన్నింటినీ క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే 14 కోట్లకి అటు ఇటుగా ధ్రువ తొలి రోజు షేర్ ఉంటుందన్నది ఓ ఎస్టిమేషన్. పోతే ఈ లెక్కలతో ట్రేడ్ గానీ మెగా అభిమానులు గానీ సంతృప్తిగా లేరనేది అర్థం అవుతుంది. ఎందుకంటే తొలి రోజున ధ్రువ కొత్త రికార్డులు క్రియేట్ చేసిద్ది అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఆ అంచనాలకి గండిపడింది. ఎందుకు ధ్రువ కలెక్షన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోలేకపోయాయి అన్నదానికి కొంతమంది డిమోనిటైజేషన్ సాకును చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నా ఒపీనియన్ అయితే డిమోనిటైజేషన్ ఎఫెక్ట్ ఈ సినిమా కలెక్షన్ల మీద లేదనే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న 8 కోట్ల మంది ఒకే రోజు వచ్చేసి ధ్రువ సినిమాని చూడరు. చాలా ఎక్కువగా అభిమానులు మాత్రమే తొలి రోజున సినిమాని చూసే అవకాశం తీసుకుంటారు. 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో అయితే మెగా అభిమానులు లేరు అన్నదే నా ఉద్దేశం. బట్ కలెక్షన్ లో అనుకున్న దానికంటే తగ్గినాయి అనేది మాత్రం వాస్తవం. అందుకు నాకైతే స్ట్రాంగ్ గా 2 రీజన్స్ కనపడుతున్నాయి. ఒకటి అల్లు అరవింద్ గారి స్ట్రాటజీ, 2 మాస్ ఆడియన్స్. ధ్రువ సినిమాకి బెనిఫిట్ షోలు పడలా. అల్లు అరవిందే బెనిఫిట్ షోస్ ని స్ట్రాంగ్ గా వ్యతిరేకించారు. బెనిఫిట్ షోల నుంచి వస్తున్న టాక్ సినిమా రిజల్ట్ ని ప్రభావితం చేస్తుందన్నది ఆయన ఒపీనియన్. సరైనోడు సినిమాకి కూడా అభిమానుల షోస్ కి పర్మిషన్ ఇవ్వాల. ఆ సినిమా తొలి రోజున కొత్త రికార్డులను బద్దలుకొట్టలేదు కానీ మంచి కలెక్షన్లే సాధించింది. ఆ తర్వాత స్లోగా మూవ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ని కాంకర్ చేసి 70 కోట్ల పైన షేర్ రాబట్టింది. సినిమాకి ఫస్ట్ రోజున భయంకరమైన నెగిటివ్ టాక్. ఆ టాక్ ని మాస్ పట్టించుకోలేదు. అవకాశాన్ని ఉపయోగించుకుని సరైనోడు దంచి కొట్టాడు. సినిమా మీద క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ చల్లబడే లోపలే వీలైతే తొలి రోజే కుదిరినంత దండుకోవాలి అని ఆలోచించే వ్యవహారం అయితే అల్లు అరవింద్ దగ్గర కనపడదు. ఆయన స్టైలే డిఫరెంట్. రేస్ ని స్లోగా మొదలు పెట్టిన స్టడీగా కొనసాగించి విన్ అవడం ఆయన స్టైల్. ఈ ధ్రువకి సంబంధించి కూడా ఆయన అలాంటిదే ఏదో స్కెచ్ వేసే ఉంటారని అనుకోవచ్చు. పోల్చి చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున సరైనోడికి ఏ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయో దాదాపు అదే రేంజ్ లో ధ్రువ కలెక్షన్స్ కనబడ్డాయి. ఇంకా చెప్పుకోవాలంటే సరైనోడు రేసు మిక్స్డ్ టాక్ తో మొదలైంది. ఏ బి సెంటర్స్ నుంచి ధ్రువకి బీభత్సమైన పాజిటివ్ టాక్ వినపడుతుంది. స్టడీగా రన్ ని మెయింటైన్ చేస్తూ కొత్త రికార్డులని అందుకోవచ్చు. బేసిక్ గా హడావిడి పడొద్దు, నింపాదిగా వ్యవహరిద్దాం అన్న అల్లు అరవింద్ గారి ఆలోచన మూలంగానే తొలి రోజున ధ్రువ ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువ కలెక్షన్లు సాధించిందని చెప్పుకోవచ్చు. సెకండ్ రీజన్ అయితే ధ్రువ ఫస్ట్ షాట్ లో మాస్ కి కనెక్ట్ అవ్వలా. రామ్ చరణ్ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ సినిమాలో వాళ్ళకి దొరకలేదు అన్న ఫీలింగ్ లో ఉన్నారు. సి సెంటర్ ఫ్యాన్స్ నుంచి ఫైట్లు సరిపోలేదు, రామ్ చరణ్ డాన్సులు సరిపోలేదు, పంచ్ డైలాగులు లేవు, కామెడీ లేదు వంటి రీజన్స్ వినపడుతున్నాయి. దీని ప్రభావం కొంత కలెక్షన్ మీద ఉందని అనుకోవచ్చు. ధ్రువ సెకండ్ డే కలెక్షన్స్ చూస్తుంటే పాజిటివ్ గాను ఎంకరేజింగ్ గానే కనిపిస్తున్నాయి. టాక్ బాగుంటం మూలంగా అన్ని ఏరియాల్లోనూ థియేటర్స్ లో మంచి ఫీలింగ్స్ ఉంటున్నాయి అన్నది రిపోర్ట్. ఏదేమైనా మాస్ ధ్రువకి కనెక్ట్ కాకపోవడం అనేది సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే రామ్ చరణ్ కి లార్జ్ ఫ్యాన్ బేస్ మాస్ ఫ్యాన్సే. వాళ్ళ సపోర్ట్ లేదే అతను సంచలనాలు క్రియేట్ చేయలేడు. ఫస్ట్ వీకెండ్ తర్వాత మాస్ ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి ఒపీనియన్ కి వస్తారన్నదే ఈ సినిమా రిజల్ట్ ని డిసైడ్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. వేచి చూద్దాం ఏం జరుగుతుందో. మరొకళ్ళతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.